హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ఇప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఒకసారి ఊహించుకోండి, మీరు హవాయ్ ఐలాండ్ నుంచి న్యూజిలాండ్కి ఒక కంఫర్టబుల్ నైట్ ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు. మీ యొక్క సీట్లో మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయి ఉన్నారు. కొంతమంది నిద్రపోతున్నారు కూడా. సడన్గా ఒక పెద్ద శబ్దం వినిపించింది అండ్ మీ ఎయిర్క్రాఫ్ట్ మొత్తం కూడా షేక్ అయిపోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంకొక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది. మీ ఎయిర్ప్లేన్ యొక్క సైడ్ పార్ట్ అంతా కూడా విరిగిపోయి ఓపెన్ అయిపోయింది. సీట్స్, లగేజ్, ప్యాసింజర్స్ అందరూ కూడా ఆ ఎంటీ స్పేస్లోంచి బయటకు విసిరివేయబడుతున్నారు. అది కూడా చిమ్మ చీకటిగా ఉన్న గడ్డ కట్టించే ఆకాశంలోకి. మీరు మీ ఆమ్రెస్ట్ని గట్టిగా పట్టుకొని అరుస్తున్నారు అండ్ గాలి ఏమో గంటకు 500 మైళ్ళ వేగంతో మీ మొహాన్ని అయితే తాకుతోంది. ఇదంతా కూడా ఒక పీడకలలో ఎదురయ్యే విజువల్స్ అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నిజంగానే ఫిబ్రవరి 24, 1989న యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 811లో ఉన్న 355 మందికి ఎదురైన సంఘటన ఇది. సో ఆ రోజు బోయింగ్ 747 23,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు దాని యొక్క ఫ్యూజిలేజ్లోని మ్యాసివ్ సెక్షన్ అంతా కూడా ఎగిరిపోయింది. అండ్ ఆ పైలట్స్ ఆ ఫ్లైట్ని హొనలూలుకు మళ్ళీ తెచ్చి ల్యాండ్ చేశారు, 2 ఇంజన్లు పోయినప్పటికీ కూడా. అండ్ అది కూడా సైడ్ని ఒక పెద్ద హోల్ ఉన్నప్పటికీ కూడా. అండ్ ఆ రోజు ఆ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఏవియేషన్ చరిత్రలోని వన్ ఆఫ్ ది మోస్ట్ డ్రామాటిక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్స్లో ఒకటని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ స్టోరీ. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న డిజైన్ ఫ్లాస్, చిన్న చిన్న ఫాల్టీ వైరింగ్ ఒక రొటీన్ ఫ్లైట్ని సర్వైవల్ ఫ్లైట్గా ఎలా మార్చాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆ రోజు డేట్ ఫిబ్రవరి 24, 1989 హవాయిలోని హొనలూలు ఎయిర్పోర్ట్. అది బోయింగ్ 747-122 N4713U అన్న పేరు మీద రిజిస్టర్ అయింది. అది బేసిక్గా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి న్యూజిలాండ్లోని ఆక్లాండ్కి అయితే వెళ్తోంది. సో బేసిక్గా మధ్యలో అది హవాయిలోని హొనలూలు ఎయిర్పోర్ట్కి వచ్చి ఆగింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 811 అన్న పేరు మీదుగా ఇదైతే ఆపరేట్ అవుతుంది. మొదట లాస్ ఏంజలస్ నుంచి హొనలూలుకి వచ్చింది. మొత్తం అంతా నార్మల్గానే ఉంది, ఎటువంటి డిఫికల్టీస్ లేవు. కొత్త ఫ్లైట్ క్రూ అయితే హొనలూలులో టేక్ ఓవర్ చేశారు. ఎందుకంటే సౌత్ పసిఫిక్ మీదుగా లాంగ్ ఓవర్ వాటర్ ఫ్లైట్ జర్నీ అయితే ఉంది కదా, అందుకని కొత్త వాళ్ళు వచ్చారనమాట. సో ఫస్ట్ ఆ ఎయిర్క్రాఫ్ట్ గురించి చెప్పాలి. అది N4713U అని చెప్పా కదా, దాన్ని యునైటెడ్ ఎయిర్లైన్స్కి నవంబర్ 3, 1917 అయితే ఇచ్చారనమాట. అంటే ప్రమాదం జరిగే టైంకి అది 18 సంవత్సరాల 4 నెలల పాటు సర్వీస్లో ఉంది. అండ్ మొత్తంగా 58,814 గంటల ఎయిర్ ఫ్రేమ్ హవర్స్ని అక్యూములేట్ చేసింది. 15,027 సార్లు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది చేసింది. సో చాలా ఫ్లైట్స్కి ఇది కామన్ అనిపించవచ్చు, పెద్ద పెద్ద ఫ్లైట్స్కి. బట్ రెగ్యులర్ ఫ్లైట్స్కి అయితే మటుకు ఇది చాలా ఎక్కువ. అండ్ అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కాలేదు. సో చాలా అంటే చాలా వర్తీగా, చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్గా ఉన్న ప్లేన్ అనమాట. అండ్ ఇంకా ఈ ఫ్లైట్ 811 యొక్క క్యాప్టెన్ గురించి చెప్పినట్టయితే అతను 59 ఏళ్ల వయసున్న డేవిడ్ క్రానిన్. ఈ క్యాప్టెన్ క్రానిన్ అనే పర్సన్ చాలా అంటే చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్. అతనికి మొత్తంగా తన కెరియర్లో 28,000 ఫ్లైట్ అవర్స్ అయితే ఉంది తన కెరియర్లో ఎక్స్పీరియన్స్. అండ్ 1,600 గంటలు బోయింగ్ 747లోనే ఉంది. అండ్ అతనికి రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడు కదా, దానికి ముందు అతను ఎగరేయాల్సిన చివరి 10-12 ఫ్లైట్లలో ఇదొకటి. సో అతను కంట్రోల్లో ఉన్నాడు, ఎగరేస్తున్నాడు. ఫస్ట్ ఆఫీసర్ 48 year old గ్రెగోరీ స్లేడర్. అతనికి 14,500 ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ ఏమో 46 year old ర్యాండల్ థామస్. ఇతనికి 20,000 అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో క్రూకి బేసిక్గా డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వెల్ రెస్టెడ్ కూడా, బాగా రెస్ట్ తీసుకున్నారు ముందు. ఎందుకంటే మరి ఆక్లాండ్ దాకా వెళ్ళాలి, 9 hours ఫ్లైట్ జర్నీ చేయాలంటే వాళ్ళకి చాలా రెస్ట్ అవసరం. అండ్ ఫ్లైట్లో 15 మంది అటెండెంట్స్ ఉన్నారు, 337 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. చాలామంది టూరిస్టులే న్యూజిలాండ్కి వెళ్తున్నారు అండ్ ఆస్ట్రేలియా కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్, కొంతమంది బిజినెస్ ట్రావెలర్స్. వాళ్ళకి ఏంటంటే అసలు ఏం జరగబోతుందో ఐడియా లేకుండా హాయిగా పడుకున్నారు. ఫ్లైట్ బేసిక్గా గేట్ 10 నుంచి 1:33 లోకల్ టైంకి మార్నింగ్ బయలుదేరింది. యాక్చువల్గా దాని యొక్క షెడ్యూల్ టైంకి జస్ట్ 3 minutes లేట్లో నడుస్తుంది. ఆ షార్ట్ డిలే కూడా దేనికి, చిన్న చిన్న ఇష్యూస్కి. క్యాబిన్ క్రూ బేసిక్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్లైడ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర, అక్కడ చిన్న చిన్న ఆర్మింగ్ ఇష్యూస్ ఉంటే దాన్ని రిపేర్ చేయించారు. అది కూడా ఒక 1 minute టైం పట్టింది. తర్వాత కొంతమందికి ఎక్స్టెండెడ్ బోర్డింగ్ అనేది జరిగింది. సో దానివల్ల ఇంకో 2 minutes, అందుకే 3 minutes లేట్ అయింది అంతే. సో క్యాబిన్, కార్గో డోర్ వార్నింగ్ లైట్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. డిపార్చర్కి ముందు ఏదీ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ సీమ్స్ నార్మల్. సో ఫ్లైట్ ఇంజనీర్ ఏం చేశాడు, అతను బేసిక్గా అనౌన్సియేటర్ ప్యానల్ లైట్స్ ఉంటాయి కదా, వాటిని ఆఫ్ చేశాడు. అంటే జనరల్గా ఇది ఒక రొటీన్ యాక్షన్. అలాగా చేయడం వల్ల కాక్పిట్లో నైట్ టైం గ్లేర్ రిడ్యూస్ అవుతుంది.
సో రాత్రి సుమారుగా 1:52:49 ఫ్లైట్ 811కి టేక్ ఆఫ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు రన్వే 8R నుంచి. అండ్ కెప్టెన్ క్రోనిన్ థ్రాటిల్స్ని అయితే రిలీజ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్ 747 రన్వే మీద పరిగెట్టుకుంటూ వెళ్ళింది. తర్వాత డార్క్ హవాయిన్ స్కైలోకి అయితే ఎగిరిపోయింది. ఇనీషియల్ క్లైమ్ అంతా నార్మల్గానే ఉంది. ఆక్సిలరీ పవర్ యూనిట్ APU కావాల్సిన ఎలక్ట్రిక్ పవర్ని, ఎయిర్ కండిషన్ని ఇచ్చింది. అండ్ తర్వాత పైలట్స్ షట్ డౌన్ చేశారు, ఎందుకంటే పవర్ని రిడ్యూస్ చేసినట్టయితే థ్రస్ట్ అనేది పెరుగుతుందని చెప్పి. ఇది కూడా స్టాండర్డ్ ప్రొసీజరే. తర్వాత ఫ్లైట్ క్రూ చెప్పింది ఏంటంటే టేక్ ఆఫ్ టైంలో చాలా పర్ఫెక్ట్గా ఆపరేట్ అయింది. అండ్ క్లైమ్ టైంలో ఇనీషియల్ అండ్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్స్ టైంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు. అయితే టేక్ ఆఫ్ జరిగిన కొద్దిసేపటికి పైలట్స్ వాళ్ళ రూట్లో థండర్ స్టార్మ్స్ చాలా ఎక్కువగా రావడానికి గమనించారు. ఈవెన్ వాళ్ళ కళ్ళకి కనబడుతున్నాయి అండ్ ఈవెన్ వెదర్ రాడార్లో కూడా కనబడుతున్నాయి. అయితే హవాయిన్ ఫ్లైట్స్కి ఇది కొత్త ఏమీ కాదు, వాళ్ళకి అలవాటే. అందుకని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో మాట్లాడి ప్లేన్ని కొంచెం లెఫ్ట్ వైపు మూవ్ చేశారు. సో దట్ ఆ రూట్లో వెదర్ అంతా కూడా బాగానే ఉంది, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట అప్పుడు ఆ రూట్లో వెళ్ళినట్టయితే. సో కెప్టెన్ టర్బులెన్స్ ఉంటుందని చెప్పి ముందే సీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడు, అంతా బాగానే ఉంది. సో అందరూ కూడా సీట్ బెల్ట్లు పెట్టుకొని ఉండడం వల్ల ఇక్కడ ఒక మంచి విషయం జరిగింది, అదేంటో చెప్తా. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 17 minutes తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ 23,000 అడుగులు ఎత్తులో ప్రయాణిస్తున్న టైంలో దాని యొక్క క్రూజింగ్ ఆల్టిట్యూడ్ వైపు వెళ్తోంది, ఇంకా హైట్కి వెళ్తోంది. క్యాబిన్ అంతా సైలెంట్గా ఉంది. మోస్ట్ ప్యాసింజర్స్ నిద్రపోవడానికి ట్రై చేస్తున్నారు. ఫ్లైట్ అటెండెంట్స్ ఏమో బేవరేజ్ సర్వీస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అంతా బాగానే ఉంది అనుకో, సడన్గా మొత్తం మారిపోయింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒక పెద్ద సౌండ్ని క్యాప్చర్ చేసింది. ఆ సౌండ్ తర్వాత వెంటనే పైలట్స్ ఒక ట్రెమండస్ ఎక్స్ప్లోషన్ని కూడా రికార్డ్ చేశారు, నోట్ చేశారు. సో మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అంతా కూడా షేక్ అవడం మొదలుపెట్టింది. అలారమ్స్ అన్నీ కూడా ఆన్ అయిపోయాయి. సో ఏం జరిగిందంటే ఈ ఫార్వర్డ్ కార్గో డోర్ ఉంటుంది కదా, చాలా పెద్దగా ఉంటుంది, అది బయటకు ఓపెన్ అయ్యే డోర్ అనమాట. సో అది ఫ్యూజిలేజ్ యొక్క రైట్ సైడ్లో ఉంది, ప్యాసింజర్ క్యాబిన్ యొక్క కింద భాగంలో ఉంది. అది ఎగిరిపోయింది కంప్లీట్గా, అది కంప్లీట్గా ఊడిపోయి బయటికి వెళ్ళిపోయింది. సో ఆ డోరు అలా గాల్లో ఊగుతోంది, విమానం వెళ్తున్న స్పీడ్కి గాల్లో ఊగుతూ 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 ఫ్యూజిలేజ్ దగ్గర ఒక పెద్ద కన్నం పెట్టేసింది. సో ప్రెషరైజ్డ్ క్యాబిన్లో అండ్ బయట ఎయిర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, 23,000 అడుగులు ఎత్తులో. సో ఆ ప్రెషర్ బేసిక్గా ఏరోడైనమిక్ ఫోర్సెస్తో కంబైన్ అయినప్పుడు క్యాబిన్ ఫ్లోర్లో ఇంకా పెద్ద హోల్ చేస్తాయి. అదే జరిగింది అక్కడ. ఒక సెక్షన్ ఆఫ్ ఫ్లోర్ కొలాప్స్ అయిపోయింది. 10 seats స్పెసిఫిక్గా చెప్పాలంటే G and H సీట్స్ ఉంటాయి కదా, రో 8 and 12, అంటే 8 నుంచి 12 మధ్యలో. సో ఇవి క్యాబిన్ నుంచి బయటకు విసిరేయబడ్డాయి. 8 మంది ప్యాసింజర్స్ ఈ సీట్స్లో కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటకు ఎగిరిపోయారు. ఇంకో ప్యాసింజర్ 9Fలో కూర్చున్నాడు, ఆయన కూడా బయటకు ఎగిరిపోయాడు. అండ్ 8G and 12G అన్ఆక్యుపైడ్ ఉన్నాయి. సో 9 మంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బయటకు వెళ్ళిపోయారు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి. ఆ 9 మందే చనిపోయారు. ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సైడ్ భాగంలో ఇప్పుడు ఏదైతే హోల్ క్రియేట్ అయిందో క్యాటాస్ట్రోఫిక్, చాలా పెద్ద ప్రాబ్లం అది. మ్యాస్ ఓప్లో అని చెప్పి ఒక ఫ్లైట్ అటెండెంట్ ఉంది, ఆమె కూడా బిజినెస్ క్లాస్ క్యాబిన్ నుంచి ఆల్మోస్ట్ బయటకు విసిరేయబడింది, బట్ గట్టిగా పట్టుకుంది ఆ పక్కన ఉన్న వాటిని. అలాగే పర్సర్ అయిన లారా బ్రెట్లింగర్, ఆమె కూడా అంతే, అప్పర్ డెక్ నుంచి బయటకు విసిరేయబడింది, అక్కడే డీకంప్రెషన్ ఉందన్నమాట. ప్యాసింజర్స్ ఆమెను చూశారు, వెంటనే ఆమె కాళ్ళను పట్టుకొని బయటకు లాక్కొని వచ్చారు, బట్ అప్పటికే చాలా ఇంజ్యూరీస్ అయిపోయాయి ఆమెకి. సో కాక్పిట్లో డీకంప్రెషన్ అనేది చాలా ఎక్కువైపోయింది అండ్ చాలా వైలెంట్గా కూడా మారింది. అండ్ పైలట్స్ ఇమీడియట్గా ఆక్సిజన్ మాస్కులు కిందకి లాగారు, బట్ ఆక్సిజన్ లేదు అందులో. ఎక్స్ప్లోషన్ కారణంగా ఎమర్జెన్సీ ఆక్సిజన్ సప్లై సిస్టమ్ బాగా డ్యామేజ్ అయిపోయింది. అది ఫార్వర్డ్ కార్గో సైడ్ వాల్ ఏరియా దగ్గర ఉంది, అది కార్గో డార్కి జస్ట్ పక్కనే ఉందన్నమాట. సో పైలట్స్ బేసిక్గా 23,000 అడుగుల ఎత్తులో చిన్నటి కోల్డ్ ఎయిర్ని మాత్రమే పీలుస్తున్నారు. సో కెప్టెన్ క్రోనిన్కి ఇమీడియట్గా అర్థమైంది, విత్ ఇన్ సెకండ్స్లో రియాక్ట్ అవ్వకపోయినట్టయితే, ఆక్సిజన్ లేకపోయినట్టయితే తను, ఫస్ట్ ఆఫీసర్, ఫ్లైట్ ఇంజనీర్ అందరూ కూడా అన్కాన్షియస్ అయిపోతారు. ఆ తర్వాత ఫ్లైట్ని ఎవరూ కంట్రోల్ చేయలేరని చెప్పి అతనికి అర్థమయ్యి వెంటనే కంట్రోల్ కాలమ్ని ఫార్వర్డ్కి పుష్ చేసి ఎమర్జెన్సీ డిసెంట్ మొదలుపెట్టాడు. వాళ్ళ గోల్ ఏంటంటే 10,000 అడుగులు లోపుకి వచ్చేసారు, ఎందుకంటే అక్కడ నుంచి ఎయిర్ వీళ్ళు బ్రీత్ చేయడానికి కావాల్సినట్టుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 108 degrees లెఫ్ట్ టర్న్ కూడా కొట్టాడు హనలులకి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయిపోయింది, ఇంజన్స్ ఫెయిల్ అవుతున్నాయి, సో ఎప్పుడైనా ఎక్స్ప్లోషన్ జరగచ్చని అర్థమైంది. అండ్ 2 నెలల క్రితమే పాన్ AM ఫ్లైట్ 103 కూడా స్కాట్లాండ్ మీద ఉన్న లాకర్బీ ఏరియా దగ్గర పేలిపోయింది. సో ఇమీడియట్గా ఏం జరిగిందో వీళ్ళకి అర్థమైంది, అక్కడ కూడా బాంబు పేలింది, ఇక్కడ కూడా బాంబే పేలింది అనుకున్నారు. సో కెప్టెన్ క్రోనిన్ వెంటనే మైక్రోఫోన్ ఆన్ చేసి మేడే కాల్ ఇచ్చాడు. సో చాలా చాలా క్లియర్గా చెప్పాడు, సార్ యునైటెడ్ 811 హెవీ, వీఆర్ అట్ మేడే, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పి, ఇక్కడ ఒక బాంబు లాంటిది ఏదో ఉంది, అది ఏరోప్లేన్ పేల్చింది, 180 degrees యూటర్న్ కొట్టి మేము వస్తున్నాం ఎయిర్పోర్ట్కి అని చెప్పారు. ఓకే వచ్చేసేయండి, యాటిట్యూడ్ ఎంత ఉందో చెప్పండి అంటే, యాటిట్యూడ్ ఎంత ఉందో మాకు తెలియట్లేదు, నెంబర్ 3 ఇంజిన్ పోయింది, చాలా ఫాస్ట్గా కింద దిగిపోతున్నామని చెప్పాడు. నెంబర్ 3 ఇంజిన్ ఎందుకు పోయిందంటే, ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి డెబ్రిస్ బయటకు వచ్చిందో ఆ ఎక్స్ప్లోజివ్ డీకంప్రెషన్ కారణంగా అది ఇంజన్ 3 అండ్ ఇంజన్ 4ని బాగా డ్యామేజ్ చేసింది. ఆ 2 ఇంజన్స్ కూడా రైట్ వింగ్లో ఉన్నాయి.
ఇంజన్ 3 బేసిక్గా హెవీ వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. N1 టాకోమీటర్ రీడింగ్ పనిచేయట్లేదు. లో ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ ఉంది. లో ఇంజన్ ప్రెషర్ రేషియో ఉంది. సో క్రూ మెంబర్స్ ఆ ఇంజన్ని షట్ డౌన్ చేసేసారు. ఇంజన్ 4 కూడా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే హై ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఉంది అండ్ దాంట్లో కూడా N1 కంప్రెసర్ ఇండికేషన్ లేదు అండ్ దాంట్లో కూడా ఫైర్ కనబడుతోంది. సో ఫస్ట్ ఆఫీసర్ ఇమీడియట్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. సో ఎమర్జెన్సీ డిసెంట్ కావాలి అండ్ నెంబర్ 3 ఇంజన్ యొక్క పవర్ పోయిందని చెప్పి. సో ట్రాన్స్పాండర్ని ఎమర్జెన్సీ కోడ్ 7700లో పెట్టారు. అది యూనివర్సల్ సైన్ అనమాట. సో దాంట్లో పెట్టినట్టయితే అన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ డిస్ట్రెస్లో ఉందని చెప్పి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ఫ్లైట్ 811 2 ఇంజన్స్ మీద కింద దిగుతుంది, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఆ 2 లెఫ్ట్ వింగ్ మీద ఉన్నాయి. సో ఇప్పుడు రైట్ వింగ్ అనేది ఒక డెడ్ వెయిట్ అనమాట. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, సరే కదా, ఎక్స్ట్రా వెయిట్ ఇస్తుంది అది. సో ఈ డిసెంట్ టైంలో క్రూ మెంబర్స్ ఫ్యూల్ని డంప్ చేయడం మొదలుపెట్టారు, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వెయిట్ని తగ్గించాలని చెప్పి. ఒక 747ని ల్యాండింగ్ చేయడం అనేది దాని యొక్క మాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ దగ్గర అయినట్టయితే ఓవర్ రన్నింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అంటే రన్వే దాటి ముందుకు వెళ్ళిపోయి ఎక్కడైనా కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ల్యాండింగ్ గేర్ రాకుండా పోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఫ్యూయల్ని ఏం చేశారంటే వింగ్ టిప్స్ నుంచి బయటకు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ కిరోసిన్ ఎవాపరేట్ అయిపోతుందండి గాలిలో ఉన్నప్పుడే. సో ఆ తర్వాత ఫస్ట్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, మేము నెంబర్ 3 ఇంజన్ కోల్పోయాం కదా, నెంబర్ 4 నుంచి కూడా మాకు అంతగా పవర్ రావట్లేదు, మేము ఆల్టిట్యూడ్ని హోల్డ్ చేయలేకపోతున్నాం, అందుకే ఫ్యూయల్ని డంప్ చేస్తున్నాం. సో మేము కొద్దిసేపట్లో ఆల్టిట్యూడ్ని మళ్ళీ హోల్డ్ చేస్తామని చెప్పాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు కూడా ఓకే, మీరు ఇప్పుడు హొనలూరులోకి 60 మైల్స్ సౌత్లో ఉన్నారు అని చెప్పి ఇన్ఫార్మ్ చేశాడు. సో తర్వాత కెప్టెన్ క్రానిన్ ఏమో ఫ్లైట్ ఇంజనీర్ థామస్కి ఫ్లైట్ అటెండెన్స్ కాంటాక్ట్ అవ్వమని చెప్పాడు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రిపేర్ అవ్వమన్నాడు. బట్ ఇంటర్కామ్ పనిచేయట్లేదు. ఎక్స్ప్లోషన్ కారణంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్ పోయింది. సో థామస్ కెప్టెన్ అడిగి, నేను ఒకసారి కిందకి వెళ్ళి వస్తాను కెప్టెన్, అండ్ డ్యామేజ్ ఎంతవరకు జరిగిందని నేను కళ్ళతో చూస్తానని చెప్పాడు. కెప్టెన్ సరే అన్నాడు. ఫ్లైట్ ఇంజనీర్ థామస్ కాక్పిట్ డోర్ ఓపెన్ చేసి ప్యాసింజర్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ ఏం చూశాడో చూసి మతిపోయింది ఆయనకి. అదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టాప్ పార్ట్ ఏదైతే ఉంటుందో, అంటే అప్పర్ డెక్ ఉంటుంది కదా, దాంట్లో చాలా మటుకు ఎయిర్ క్రాఫ్ట్ అసలు పోయింది కంప్లీట్గా. స్ట్రక్చరల్ ఫ్రేము, స్ట్రింగర్స్ ఉంటాయి కదా, అవి కనబడిపోతున్నాయి, అవి ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయిపోయాయి. అండ్ లోవర్ డెక్కి వెళ్ళి చూశాడు ఫుల్ మ్యాగ్నిట్యూడ్ ఏంటో తెలుసుకోవడానికి. అక్కడ ఆ ఫ్లైట్ యొక్క రైట్ సైడ్, అంటే క్యాబిన్ ఫ్యూజ్లేజ్ ఏదైతే ఉందో అక్కడ చాలా పెద్ద పార్ట్ మిస్సింగ్, అసలు గాలిలో లేదు, అసలు కొట్టుకుపోయింది ఏటో. ఆకాశాన్ని చాలా క్లియర్గా చూడగలుగుతున్నాడు ఆ కన్నం ద్వారా. సో కాక్పిట్కి వచ్చాడు, కొద్దిసేపటికి మొహం అంతా పాలిపోయింది. కెప్టెన్ రైట్ సైడ్ ఆఫ్ క్యాబిన్ చాలా వరకు పోయింది, మేబీ బాంబ్ అయి ఉండొచ్చు. సో డ్యామేజ్ని బట్టి చూస్తుంటే మనము స్పీడ్గా వెళ్ళలేము, అలాగే స్లోగాను వెళ్ళలేమని చెప్పాడు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ ఆల్రెడీ వీక్ అయిపోయింది. సో ఫాస్ట్గా వెళ్తే మిగతాది కూడా అవి ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మరీ స్లోగా వెళ్తే వింగ్స్ ఏమో స్టాల్ అయిపోతాయి. సో అందుకని ఒక నేరో స్పీడ్ రేంజ్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో కెప్టెన్ నెంబర్ 4 ఇంజన్ కూడా షట్ డౌన్ చేసాడు, ఎందుకంటే ఫైర్ ఇండికేషన్స్ ఇంకా వర్స్ట్గా మారాయి. సో 2 ఇంజన్ల మీద నడుస్తున్నారు. సో తర్వాత 4000 ఫీట్కి అయితే రమ్మని ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు చెప్పారు. ఓకే బాగానే ఉంది, బట్ మాకు రైట్ సైడ్ ఫైర్ అయితే బాగా వచ్చింది అండ్ 2 ఇంజన్స్ మీదే వస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో మొత్తం రైట్ సైడ్ అంతా కూడా పోయిందని చెప్పాడు. బట్ ఆ టైంలో అతను ఎంత కామ్గా చెప్పాడంటే అంత కామ్గా చెప్పాడు. లైక్ అతను ఒక విరిగిపోయిన బోయింగ్ 747ని సముద్రం మీద నడుపుతున్నాడు, కానీ ఎలా చెప్పాడంటే ఏదో గ్రాసరీ లిస్ట్ చదువుతున్నట్టు చెప్పాడు వాళ్ళకి. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు తర్వాత మీడియా వాళ్ళతో. తర్వాత ఎయిర్లైనర్ హొనలూరు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్లైట్ క్రూ ల్యాండింగ్ గేర్ ఓపెన్ చేశారు. తర్వాత ఫ్లాప్స్ని దించడానికి ట్రై చేశారు. అంటే ఫ్లాప్స్ని కనుక దించినట్టయితే అవి లిఫ్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాయి లో స్పీడ్లో ఉన్నప్పుడు. బట్ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్లాప్స్ పర్ఫెక్ట్ కండిషన్లో లేవు. అంటే ఒకటి ఒకలాగా ఉంటే ఇంకొకటి ఇంకోలా ఉంది, ఒకటి ఒకలా ఓపెన్ అవుతుంది, ఇంకోటి ఇంకోలా ఓపెన్ అవుతుంది. సో ఫ్లాప్స్ని కనుక ఎక్కువ ఎక్స్టెండ్ చేసినట్టయితే ఎయిర్ క్రాఫ్ట్ అటు ఇటు ఇష్టం వచ్చినట్టు ఊగిపోద్ది. సో 3 పైలట్స్ కూడా ఫైనల్గా అంగీకరించింది ఏంటి అంటే, ఆ ఫ్లాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓన్లీ 10 డిగ్రీస్ వరకు మాత్రమే ఓపెన్ చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి. సో నార్మల్గా 30 డిగ్రీస్ చేయాల్సి ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ 10 డిగ్రీసే పెట్టుకున్నారు. సో ల్యాండింగ్ స్పీడ్ ఇంకా ఎక్కువ ఉంది. యాక్చువల్గా స్టాండర్డ్ అప్రోచ్ ఎంత 140 knots, కానీ వాళ్ళు 190 నుంచి 200 knots స్పీడ్లో వస్తున్నారు. సో అంటే 350 km/h అనమాట. హొనలూరులో రన్వే పొడిగే 12,000 feet ఉంటుంది. కాకపోతే ఆ స్పీడ్లో ల్యాండింగ్ చేయడం అనేది బాగా కష్టం. పైగా ఆ రోజు వర్షం పడుతుంది, సో వెట్ రన్వే, అది ఇంకా డేంజరస్. ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కువ టైం తీసుకుంటుంది, బ్రేక్స్ ఓవర్ హీట్ అవ్వచ్చు, టైర్స్ బస్ట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో కెప్టెన్ క్రానిన్ డ్యామేజ్డ్ 747ని రన్వే 8R మీదకి అలైన్ చేశాడు. అండ్ అప్పటికి చాలా హెవీగా ఉంది ఫ్యూయల్తో, ఈవెన్ డంపింగ్ చేసినా కూడా. రైట్ వింగ్ ఏమో ఎటువంటి థ్రస్ట్ ఇవ్వట్లేదు, ఆ ఫ్యూజ్లేజ్లో ఏమో హోల్ ఉంది. అయినా కూడా కెప్టెన్ ఫ్లైట్ని అయితే చాలా స్టేబుల్గానే తీసుకొచ్చాడు అండ్ ఫర్మ్గా టచ్ చేశాడు. అండ్ స్పాయిలర్స్ ఓపెన్ అయ్యాయి అండ్ రివర్స్ థ్రస్ట్ అప్లై చేశాడు రిమైనింగ్ 2 ఇంజన్స్లో. అండ్ బ్రేక్స్ మీద కాల్ వేసాడు జెంట్లుగా, తర్వాత ఇంకా గట్టిగా నొక్కాడు. సో రన్వే కొంచెం వరకు ముందుకెళ్ళింది, స్లో అయిపోయింది, ఫైనల్గా రన్వే దాటకుండానే ఆగిపోయింది. సో ఎమర్జెన్సీ డిక్లరేషన్కి ల్యాండింగ్ మధ్య టైం అని తెలుసా 14 minutes. అంటే ఈ 14 minutes కూడా ఆ ప్లేన్ ఆ విరిగిపోయిన ముక్కలతోనే అలా గాలిలో ఎగురుకుంటూ వచ్చిందనమాట.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యారు. చాలా పెద్ద కన్నాలు ఉన్నాయి అక్కడ, అసలు ఎలా ల్యాండ్ అయిందో ఏంటో అనుకుంటూ మొత్తం అందరూ కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా అని చెప్పి అందరినీ కూడా అక్కడికి పంపించారు. తర్వాత ఫ్లైట్ అటెండెన్స్ ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ మొదలుపెట్టారు. డ్యామేజ్ అయినప్పటికీ, స్మోక్ ఉన్నప్పటికీ, కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా మిగతా ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ అందరూ కూడా ఎయిర్ క్రాఫ్ట్ని లెస్ దాన్ 45 సెకండ్స్లో ఎగ్జిట్ అయిపోయారు. యాక్చువల్గా స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఎంతో తెలుసా, 90 సెకండ్స్, అంటే సగం టైంలోనే బయటకు వచ్చేసారు. ఎవ్రీ ఫ్లైట్ అటెండెంట్కి కూడా ఇంజురీస్ అయ్యాయి ఎవాక్యుయేషన్ టైంలో, కట్స్, బ్రూసెస్, ఒకరికైతే డిస్లోకేటెడ్ షోల్డర్ కూడా అయింది. బట్ వాళ్ళ జాబ్ అయితే చేశారు, అందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ప్యాసింజర్స్ అందరూ కూడా సేఫే, 9 మంది తప్ప మిగతా వాళ్ళందరూ బతికే ఉన్నారు. తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్బి ఒక ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసింది. సో ఫార్వర్డ్ కార్గో డోర్ ఏదైతే ఉందో దాన్ని ఓషన్ ఫ్లోర్ నుంచి పట్టుకొచ్చారు, అక్కడ దొరికింది వాళ్ళకి. సో అక్కడ కొన్ని ఎవిడెన్స్లు దొరికాయి. అప్పుడు ఫైనల్గా స్పెసిఫిక్ కాజ్ ఏంటో అర్థమైంది. అది ఏంటంటే ఆ కార్గో డోర్ చాలా పెద్దగా ఉంది, కానీ అది అవుట్వర్డ్ ఓపెనింగ్ డోర్. అంటే ఈ డోర్స్ని ఎలా డిజైన్ చేస్తారంటే వీటిని కొన్ని లాచ్ క్యామ్స్ అనేవి గట్టిగా పట్టుకొని క్లోజ్ చేసి ఉంచుతాయి. సో అవి రొటేటెడ్ పొజిషన్స్లో ఉంటాయి, లాక్డ్ పొజిషన్స్లో. సో ఈ డోర్ ప్లగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని లాకింగ్ సెక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంప్రాపర్ వైరింగ్ అనేది జరిగింది అండ్ డిజైన్ డెఫిషియన్సీ కూడా జరిగింది. షార్ట్ సర్క్యూట్ అయింది అక్కడ. దాని కారణంగా ఆ లాచ్ క్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఒక రొటేషన్ జరిగింది. ఆ రొటేషన్ వల్ల ఆ లాకింగ్ సెక్టర్స్ వీక్ అయిపోయి, డిస్టార్ట్ అయిపోయి కంటిన్యూస్ రొటేషన్ జరిగింది. సో డోర్ ఎప్పుడైతే ఫుల్గా లాక్ అవ్వలేదో, అంటే వార్నింగ్ లైట్స్ యాక్చువల్గా లాక్ అయిపోయిందని చెప్పారు కానీ బట్ ఇనీషియల్గా లాక్ అవ్వలేదు. సో 23,000 అడుగులకు ఎత్తుకు వచ్చేసరికి ప్రెషర్ అనేది మారిపోయింది. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక ఆ ల్యాచ్ క్యామ్స్ అన్నీ కూడా విరిగిపోయాయి. సో ఆటోమేటిక్గా డోర్ కూడా బయటకు వచ్చేసింది. ఆ డోర్ బయటకు వచ్చి అక్కడ ఉన్న క్యాబిన్ ఫ్లోర్ మొత్తానికి కూడా కన్నం పెట్టేసింది ఆ సైడ్ ఫ్యూజులేజ్ కింద దగ్గర. సో ఎన్టీఎస్బి ఇమీడియట్గా చెప్పింది ఏంటంటే ఏవైతే ఈ బోయింగ్ 747-100s ఉన్నాయో వాటన్నిటి యొక్క కార్గో డోర్ ల్యాచింగ్ మెకానిజంని రీడిజైన్ లాక్స్తో రీప్లేస్ చేయండి అని చెప్పింది. అలాగే అన్ని అవుట్వర్డ్ ఓపెనింగ్ డోర్స్ని ఇన్వర్డ్ ఓపెనింగ్ డోర్స్తో రీప్లేస్ చేయమని చెప్పింది. సో దట్ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు అవి ఇన్ఫ్లైట్ జర్నీలో ఓపెన్ అయిపోకుండా ఉంటాయని చెప్పింది. బోయింగ్ వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసింది. బట్ ఆ డిజైన్ ఫ్లా ఆ రోజు 9 మంది మరణానికి అయితే కారణమైంది. సో ఆ తర్వాత 1989లోనే ఆ క్రూ మెంబర్స్ ముగ్గురికి కూడా యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 811లో ఉన్న వాళ్ళందరికీ కూడా సెక్రటరీస్ అవార్డ్ ఫర్ హీరోయిజం అవార్డు వచ్చింది. సివిల్ ఏవియేషన్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ హానర్స్ అనమాట. కెప్టెన్ డేవిడ్ క్రానిన్కి, ఫస్ట్ ఆఫీసర్ గ్రెగోరీ స్లేడర్కి, ఫ్లైట్ ఇంజనీర్ ర్యాండల్ థామస్కి, ముగ్గురికి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు అంత బెస్ట్ స్కిల్ చూపించి అంత ప్రెషర్లో కూడా దాన్ని చాలా హ్యాండిల్ చేశారు బాగా. సో వాళ్ళు ఒక క్రిపుల్డ్ 747ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కూడా రిపేర్లు చేశారు. దానికి N4724U అనే పేరు పెట్టి మళ్ళీ యునైటెడ్ ఎయిర్లైన్స్లోనే సర్వీస్ తీసుకొచ్చారు 1990లో. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు పనిచేసి ఆ ఫ్లైట్ ఫైనల్గా రిటైర్ అయింది. కెప్టెన్ డేవిడ్ క్రానిన్ October 4, 2010 81 ఇయర్స్ ఏజ్లో చనిపోయాడు. ఫస్ట్ ఆఫీసర్ గ్రెగోరీ స్లేడర్ ఏమో September 26, 2016 75 ఇయర్స్ ఏజ్లో చనిపోయాడు. బట్ వాళ్ళ లీగసీ అయితే మటుకు ఇప్పటికీ కంటిన్యూ అయింది. ఎందుకంటే బోయింగ్ 747లో ఏవైతే మార్పులు చేశారో అవి వాడ కారణంగానే. బట్ 9 మంది అయితే చనిపోయారు. వాళ్ళని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయారు కాబట్టి మిగతా వాళ్ళకి మంచి జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత చాలా మార్పులు అయితే చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం గుర్తించాలి. బట్ ఎనీహో మొత్తానికి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సర్వైవల్ స్టోరీ. అంటే 9 మంది సర్వైవ్ కాలేదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సర్వైవ్ అయ్యారు. మొత్తంగా 355 మంది ఉంటే ఆ 355 మందిలో కేవలం 9 మంది మాత్రమే చనిపోయారు. 346 మంది ప్రాణాలతో ఉన్నారంటే అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జోరస్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.